హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 8th లెసన్ అయినటువంటి పరిశ్రమ్ కా ఫల్ దీని గురించి తెలుసుకుందాము. పరిశ్రమ్ కా ఫల్ అంటే ఏంటి? శ్రమ యొక్క ఫలితము. మనము కష్టపడి పనిచేసినప్పుడు దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకి సైడ్లో ఒక చిన్న ఇమేజ్ ఇచ్చున్నారు. ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తి బట్టలు నేస్తున్నాడు అనమాట. మగ్గం పైన బట్టలని నేస్తున్నాడు, అంటే చీరని నేస్తున్నాడు. అంటే మనము వేసుకునేటువంటి బట్టల్ని ఇప్పుడు మిషనరీస్ వచ్చేసాయి, కానీ ఇంతకు ముందంతా కూడా ఇదే విధంగా బట్టల్ని తయారు చేసేవారనమాట. ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. వాళ్ళు అలా శ్రమించబట్టి మనకి ఎంతో అందమైనటువంటి చీరలు, బట్టలు అవన్నీ కూడా మన దాకా వచ్చి చేరుతాయన్నమాట. అయితే పరిశ్రమ్ కా ఫల్ అనేటువంటి ఈ లెసన్లో ఇవాళ మనం కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ సోచియే బోలియేకి సంబంధించినటువంటి ఇమేజ్ ఇచ్చున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మొక్కల్ని నాటుతున్నాడు. తన ఆలోచనలో ఏం కనిపిస్తుంది? ఈ మొక్క పెద్ద వృక్షంగా, పెద్ద చెట్టుగా మారి పండ్లనిస్తుంది కొద్ది కాలానికి అని చెప్పి ఆలోచిస్తూ ఇవన్నీ నాటుతున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, దాని పక్కనే ఇంకొక ఇమేజ్ ఇచ్చారు, సేమ్ ప్లేస్ అనమాట. అంటే ఈ అబ్బాయి పెద్దవాడిగా మారేసరికి ఏమైంది? ఈ చిన్న మొక్క కాస్త పెద్ద వృక్షంగా మారింది. తను ఆశించినట్లుగానే ఆ మొక్కలు చెట్టుగా మారి ఆ చెట్లు కాయల్ని ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో మనము ఈ తేడాని గమనించవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ పిక్చర్కి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ చూడండి. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై, పిక్చర్లో మీకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, లడకా క్యా సోచ్కర్ పౌధే లగా రహా హై, ఆ అబ్బాయి ఏం ఆలోచిస్తూ ఆ మొక్కల్ని నాటుతున్నాడు. ఇస్ చిత్ర సే ఆప్ క్యా సమజ్తే హై, సో ఈ పిక్చర్ని చూడడం వల్ల మీకేం అర్థమైంది అంటే చూడండి, శ్రమ యొక్క ఫలితం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇమేజ్లో. అంటే ఇక్కడ అబ్బాయి శ్రమించి ఆ మొక్కల్ని నాటి వాటికి రోజు నీరు పోసి వాటికి మంచి చెడ్డ అన్నీ గమనించడం వల్ల, అన్నీ చూడడం వల్ల అదేమైంది, కొద్ది కాలానికి ఆ శ్రమ యొక్క ఫలితంగా ఏం దక్కాయి తనకి? ఆ చిన్న మొక్క కాస్త పెద్ద చెట్టుగా మారింది, పండ్లనిచ్చింది, నీడనిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా తనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కష్టపడిన ఆ కష్టం అనేది ఎప్పుడూ వృధా అవదు అని దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ विषय प्रवेश. प्राचीन काल से हमारे देश में शिक्षा के साथ साथ घरेलू उद्योगों का स्थान महत्वपूर्ण रहा है. शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता को विकसित करती है, तो घरेलू उद्योग देश और समाज को स्वावलंबी बनाने में सहायक होते हैं. इस पाठ की कहानी के माध्यम से घरेलू उद्योगों के महत्व के बारे में बताया गया है. ఇక్కడ ఏం చెప్తున్నారు విషయ ప్రవేశంలో అంటే, प्राचीन काल से हमारे देश में शिक्षा के साथ साथ घरेलू उद्योगों का स्थान महत्वपूर्ण रहा है. పూర్వపు కాలం నుంచి కూడా, ఇంతకు ముందు రోజుల నుంచి కూడా మన దేశంలో విద్యతో పాటు, శిక్షాకే సాత్ సాత్ విద్యతో పాటు ఘరేలు ఉద్యోగ్, కుటీర పరిశ్రమలు, వీటి యొక్క స్థానం కూడా ఎంతో గొప్పగా ఉందన్నమాట. शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता को विकसित करती है, तो घरेलू उद्योग देश और समाज को स्वावलंबी बनाने में सहायक होते हैं. ఈ విద్య అనేది ఏం చేస్తుంది? ఒక వ్యక్తిలో ఉండేటువంటి టాలెంట్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. అయితే ఈ కుటీర పరిశ్రమలు దేశాన్ని, సమాజాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించేలా హెల్ప్ అవుతాయన్నమాట. సో దాని గురించి, అంటే ఆ కుటీర పరిశ్రమల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇందులో మనకి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. పరిశ్రమ్ కా ఫల్. సో లెసన్ చూద్దాం మనము. एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. वह तरह तरह के कपड़े बुनकर बेचता था, जो बहुत ही प्रसिद्ध थे. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. वह पढ़ाई में भी तेज थी. वह हर परीक्षा में प्रथम आती थी.
ఒక ఊర్లో एक गांव में ఒక ఊర్లో కపడే బున్నే వాలా एक कारीगर रहता था. సో బట్టలు నేసేటువంటి ఒక కళాకారుడు ఉండేవాడు, అంటే ఒక వీవర్ అన్నమాట. బట్టలు నేసేటువంటి కారీగర్ అంటే కళాకారుడు అని చెప్పొచ్చు మనము. సో బట్టలు నేసేటువంటి ఒక వ్యక్తి, ఒక వీవర్ ఉండేటువంటి వాడు. వహ తరహ తరహకే కప్డే బున్కర్ బేస్తా థా. అతను ఏం చేసేవాడు, రకరకాలైనటువంటి బట్టల్ని నేసి వాటిని అమ్మేవాడు. జో బహుత్ హీ ప్రసిద్ధి థే. సో అవి ఎంతో ప్రసిద్ధి చెందినవి కూడా, అంటే వాటికి బాగా పాపులారిటీ ఉండేదన్నమాట, బాగా కొనుక్కునేవాళ్ళు అందరూ కూడా. ఉస్కి బేటీ కస్తూరి బహుత్ హీ హోషియార్ और చాలాక్ థీ. అయితే ఆ బట్టలు నేసేటువంటి ఆ వ్యక్తికి ఒక కూతురు కూడా ఉందట. ఆ కూతురి పేరు కస్తూరి. తను చాలా తెలివైన పిల్లట. వహ పఢాయి మే తేజ్ థీ. ఆ అమ్మాయి చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉండేది, మంచి ఇంటెలిజెంట్ అట. వహ హర్ పరీక్ష మే ప్రథమ్ ఆతీ థీ. ప్రతి పరీక్షలోనూ తను ముందుండేది. हर दिन कस्तूरी अपने पिता को करघे पर कपड़े बुनते हुए देखती थी. पिता की साड़ी बुनने की कला पर आकर्षित होती थी. वह पिता की तरह साड़ी बुनना चाहती थी. एक दिन उसने पिता से कहा, मैं भी साड़ी बुनना सीखूंगी. पिता ने मान लिया. अब वह पिता के पास साड़ी बुनना सीखने लगी. సో కస్తూరి చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అనమాట, చదువులో ఎప్పుడూ ముందుండేది. అయితే అమ్మాయి రోజు ఏం చేసేది, వాళ్ళ నాన్న చేసేటువంటి పని, ఆ మగ్గం పైన ఆ బట్టలు నేయడము, ఆ చీరలు నేయడము, ఇదంతా అమ్మాయి గమనిస్తూ ఉండేదన్నమాట. అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగిందనమాట, ఏమని, నాకు చాలా ఆశగా ఉంది నాన్న ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి, ఎలా నెయ్యాలో నాకు నేర్పించవా అని చెప్పేసి వాళ్ళ నాన్నని అడిగింది. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నారు, నేర్పిస్తాను అని చెప్పేసి ఒప్పుకున్నారనమాట. అబ్ వహ పితాకే పాస్ సాడీ బున్నా సీఖనే లగి. తన తండ్రి దగ్గర కూర్చొని కస్తూరి చీరలు నేయటం నేర్చుకుందనమాట. कस्तूरी के पिता परिवार को चलाने के लिए अधिक समय तक काम करते थे, जिससे उनका स्वास्थ्य बिगड़ गया. కస్తూరి వాళ్ళ నాన్న కుటుంబాన్ని పోషించడం కోసం ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చేది. సో బట్టలు నేయడం అంటే అంత ఈజీ కాదు కదా, ఒక అరగంట కూర్చుంటేనో ఒక 10 నిమిషాలు కూర్చుంటేనో అయిపోయే పని కాదు, ఎంతో శ్రమించాలి. ఒక్క చీర తయారవ్వాలి అంటే వాళ్ళు ఎంతో సమయం కేటాయించాలన్నమాట. సో ఆ విధంగా కుటుంబాన్ని పోషించడానికి ఎక్కువ సమయం ఆయన కష్టపడాల్సి వచ్చేది. ఆ విధంగా పని చేస్తూ ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం కాస్త దెబ్బతింది. పరివార్ కా ధ్యాన్ రఖనా ముష్కిల్ హో గయా థా. కుటుంబాన్ని పోషించడం, కుటుంబాన్ని చూసుకోవడం కూడా ఆయన కష్టంగా మారిపోయింది ఆరోగ్యం పాడవడం వల్ల. కస్తూరి अपनी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా అదే పని చేసేవాళ్ళు. అలాగే కస్తూరి కూడా ఏం చేసేది, తను చదువుకుంటూనే తన తల్లికి కూడా సహాయపడుతూ ఉండేది. अपने परिवार की स्थिति को देखकर कभी कभी वह निराश होती थी. తన కుటుంబ పరిస్థితిని చూసి అప్పుడప్పుడు చాలా నిరాశకి గురయ్యేదన్నమాట కస్తూరి. तब माँ उसे प्रेरणा देकर उसकी निराशा दूर करती थी. माँ के प्रेरणादायक शब्द कस्तूरी पर जादू का काम करते थे. वह मेहनत से काम में लग गई. इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. కుటుంబ పరిస్థితి చూసి నిరాశపడుతూ ఉన్న కస్తూరిని వాళ్ళమ్మ మోటివేట్ చేసేవాళ్ళట. తన తల్లి తనకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలబడేది, మంచిగా అలా కాదు, నిరాశ పడకూడదు, నువ్వు చదువుకోవాలి అని చెప్పేసి ఇలా ప్రేరణాదాయకమైనటువంటి కొన్ని మాటల్ని చెప్పేది. అవి విన్న కస్తూరి మోటివేట్ అయ్యి తను ఇంకా బాగా చదువుకునేది, ఆ నిరాశ నుంచి బయటికి వచ్చేదనమాట. అలాగా తన చదువుని సాగిస్తూ ఉండేది. वह मेहनत से काम में लग गई. इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. సో అలాగా కొద్ది కొద్దిగా వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా మెరుగుపడుతూ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, వస్త్ర ప్రదర్శని. ఈ ఇమేజ్లో ఏం జరుగుతుంది, వస్త్ర ప్రదర్శని అంటే ఏంటి, ఎగ్జిబిషన్ అన్నమాట. అంటే స్టాల్స్ లాగా పెట్టేసి ఆ చీరలు అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెడితే జనాలు వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ పురస్కార సమారోహ్ అవార్డ్ ఫంక్షన్ జరుగుతూ ఉంది.
कस्तूरी ने कई प्रदर्शनियों में भाग लेकर पुरस्कारों के साथ साथ लोगों का दिल भी जीत लिया। वह अपनी पढ़ाई पूरी करके डिप्टी कलेक्टर भी बनी। कस्तूरी ने करघे सिखाने के लिए गांव में एक संस्था खोली। संस्था में आकर गांव की कई लड़कियों ने बुनाई सीखी। उसने अपने गांव में करघे का शिक्षण संस्था की स्थापना की। इस प्रकार कस्तूरी अपने गांव की ही नहीं बल्कि देश भर में कई युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई। తన తల్లి చెప్పిన మాటలు విన్న కస్తూరి బాగా చదువుకుంది, తను మంచి మార్కులు తెచ్చుకుంది, అలాగే డిప్యూటీ కలెక్టర్గా అపాయింట్ అయింది. అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో యూత్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ కళని నేర్పించాలి, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తను ఒక సంస్థని కూడా ఏర్పాటు చేసిందనమాట. ఆ సంస్థలో నేర్చుకోవాలి అని ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా ఈ బట్టలు నేయడము ఇదంతా నేర్పించడానికి ఒక సంస్థని ఏర్పాటు చేసింది. దీంట్లో చాలామంది అమ్మాయిలు కూడా నేయటం నేర్చుకున్నారు. ఈ విధంగా కస్తూరి ఏం చేసింది, తన గ్రామానికే కాకుండా దేశంలోని చాలామంది యువతకి తను ఒక ఇన్స్పిరేషన్గా నిలబడింది. సో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. అదే మనకి ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నారు చూడండి, అవార్డు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ మిగతా వాళ్ళని కూడా తను మోటివేట్ చేస్తూ వాళ్ళకు కూడా నేర్చుకోమని చెప్పేసి ఆ సంస్థ గురించి చెప్తూ ఉన్నటువంటి ఇమేజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ పాఠ్కి ముఖ్య బిందు. అయితే ఈ లెసన్ మొత్తం మీద ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అసలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఏ గావ్ మే కపడే బున్నే వాలా కారీగర్ రెహతా థా. ఒక ఊర్లో బట్టలు నేసేటువంటి ఒక కళాకారుడు, ఒక వీవర్ ఉండేటువంటి వాడు. ఉస్కే ద్వారా బునే కపడే బహుత్ హీ ప్రసిద్ధ థే. ఆయన నేసినటువంటి ఆ బట్టలు ఎంతో అక్కడ ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినవి. ఉస్కి బేటీ కస్తూరి బహుత్ హీ హోషియార్ ఔర్ చాలాక్ థీ. అతని కుమార్తె కస్తూరి ఎంతో తెలివైనటువంటి చలాకీ పిల్ల. पिता की कला से आकर्षित होकर वह भी साड़ी बुनना सीखने लगी. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ కళని చూసి ఆకర్షితురాలైనటువంటి ఆ అమ్మాయి తను కూడా చీరలు నేయటం నేర్చుకోవాలి అని చెప్పి ఆశపడింది. పితా బీమార్ పడనే కే కారణ్ పరివార్ కా భార్ కస్తూరి ఔర్ ఉస్కీ మాँ पर పడా. తన తండ్రి ఆరోగ్యం దెబ్బతినటంతో కుటుంబ బాధ్యతలన్నీ కూడా కస్తూరి మరియు తన తల్లి మీద పడడం జరిగింది. कस्तूरी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. కస్తూరి చదువుతో పాటుగా తన తల్లికి కూడా ఆ బట్టలు నేయడంలో సహాయం చేస్తూ ఉండేది. वह अपनी पढ़ाई पूरी करके डिप्टी कलेक्टर बनी. కస్తూరి తన చదువుని ముగించుకొని డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయిందనమాట. अपने गांव में करघे का शिक्षण संस्था की स्थापना करके वह युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. అయితే తన గ్రామంలో ఒక చేనేత శిక్షణా సంస్థని ఏర్పాటు చేసిందనమాట. ఏర్పాటు చేసి తన గ్రామంలోనే కాకుండా దేశంలోని యువతకి కూడా ఆదర్శప్రాయంగా నిలిచింది కస్తూరి. సో ఇది మనకి పరిశ్రమ్ కా ఫల్ అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేద్దాము. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో పెట్టండి, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.